హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. గొంతు కొంచెం ఇన్ఫెక్షన్ అయింది కాబట్టి వాయిస్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు, అడ్జస్ట్ అవ్వండి. ఎన్నకటికి ఎవడో పిచ్చి తగ్గింది, నెత్తికి రోలు చుట్టమన్నాడంట. మన జగన్మాయారెడ్డి లాజిక్లు కూడా అలాగే ఉన్నాయని వాపోతున్నారు పొలిటికల్ మేధావులు. నాకు బిస్కెట్ కావాలి, నాకు చాక్లెట్ కావాలి అని చిన్నపిల్లలు మారం చేసినట్టు, నాకు పుల్లైస్ కావాలి అని జారిపోతున్న డ్రాయర్ని పైకి ఎగపట్టుకుని ఒక బుడ్డోడు ఐస్ క్రీమ్ బండెంబడి పరిగెత్తినట్లు మన జగనన్నయ్య ప్రతిపక్ష హోదా కావాలని మారం చేస్తున్నాడు. కరోనా కాలం పూర్తయిన తర్వాత 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మన లెవెన్ రెడ్డి లాగే ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఫెయిల్ అయింది. మీడియా వాళ్ళు వెళ్ళి అడిగితే నేను సరిగ్గా చదవక ఫెయిల్ అయ్యానని చెప్పలేదు. తెలుగులో 57 వచ్చినాయి సార్, హిందీలో 70 వచ్చినాయి సార్, సోషల్లో 31 వచ్చినాయి, దాంట్లో 4 మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్ అంది. అంతే, అందరికీ మైండ్ దొబ్బింది. తర్వాత నవ్వుకున్నారు. కానీ మన లెవెన్ మామయ్య అడిగినవన్నీ విని నవ్వాలో ఏడవాలో అర్థం కాక దిక్కులు చూస్తున్నారు ఆంధ్ర జనాలు. మన వైఎస్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలని ఏకంగా హైకోర్టుని అడిగేశాడు. దాంతో హైకోర్టు న్యాయమూర్తి నిన్నెక్కడో చూసినట్టుందయ్యా అన్నాడంట. దాంతో అదే సార్, సీటు కింద 32 అవినీతి కేసులు పెట్టుకుని సీఎం సీట్ ఎక్కాడు, ప్రతి శుక్రవారం కోర్టుకి డుమ్మా కొడతాడు, చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానని అసెంబ్లీలో శపథం చేశాడు, బెదిరించాడు కదా, ఆయనే సార్ ఈయన అని చెప్పాడంట లాయరు. ఆ మాట వినడంతోనే ప్రధాన న్యాయమూర్తి ప్రజలే నీకు ప్రతిపక్ష హోదా ఉండకూడదని అంతిమ తీర్పు ఇచ్చేశారు. అలాంటిది మళ్ళీ ప్రతిపక్ష హోదా కావాలని ఏ విధంగా అడుగుతున్నావు? అయినా నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని అసెంబ్లీలోనే చెప్పావంట కదా, అలాంటిది ప్రతిపక్ష హోదా నిర్ణయం పూర్తిగా స్పీకర్కి సంబంధమని నీకు తెలియదని అగ్గి మీద గుగ్గిలమయ్యాడంట న్యాయమూర్తి. అప్పుడు వెంటనే లాయర్ సారు, ఏమీ అనుకోకండి సార్, ఆయనకు ఆరోగ్యం బాగోలేదు, అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ప్రజాధనంతో ప్యాలెస్లు కట్టించుకుని దర్జాగా ఉండేవాడు, ఎక్కడికి వెళ్ళినా సరే వీలైనన్ని చెట్లు కొట్టించేసి మనశ్శాంతి పొందేవాడు సార్. ఇప్పుడు ఆ సలహాదారులు 100 మంది సెక్యూరిటీ భజన బృందం వందిమాగదులు లేకపోయేసరికి ఆయన అలా మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా చెట్లు కొట్టడానికి లేకపోవడం, కొండంతవి ప్రకృతి నాశనం చేయడానికి వీలు లేక అలా ప్రవర్తిస్తున్నాడు సార్ అని చెప్పాడంట. ఆ మాట విన్న జడ్జి గారు, అయితే నీకు మొత్తానికి ఏం పని లేదంటావు అంతేనా అని, ఇంకెప్పుడు మీరు ఇటువైపు రావద్దని చెప్పి పంపించాడంట. అందుకే ఉంగరాల చేతితో మొట్టేవాడు చెప్తే వింటారనేది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, స్పీకర్ అందరూ కూడా నీకు ప్రతిపక్ష హోదా రాదు సామి అని చిలకకు చెప్పినట్టు చెబితే మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి చివాట్లు తింటున్నాడు. అయినా ఇవేం కొత్త కాదనుకోండి, అధికారంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు మొట్టికాయలు వేయించుకున్నాడు. ఒకరోజు ప్రతిపక్ష హోదా కావాలంటాడు, ఇంకొక రోజు రాష్ట్రపతి పాలన కావాలంటాడు, మరొక రోజు చెలో ఢిల్లీ అంటాడు. ఇంకా నయం, రోజుకు 6 గంటలు సీఎం హోదా కావాలని అడగలేదు. అందుకే పీఎం మోదీ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు, ఎక్కడ పీఎం పోస్ట్ అడుగుతాడో అని. పాపం ఆయనకి సీట్లు తక్కువ వచ్చాయి. 5 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రత్యేక హోదా అడగలేదు, కానీ అధికారం పీకిన తర్వాత ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడని నసుగుతున్నారు పొలిటికల్ మేధావులు. రాజశేఖర్ థామస్ చనిపోయినప్పుడు ఏపీలో చనిపోయిన వాళ్ళందరూ వాళ్ళ నాన్న చావుని తట్టుకోలేక గుండె పగిలి ముక్కలై చనిపోయారని చెప్పి ఓదార్పు యాత్ర చేసి ప్రజలందరినీ గొర్రెలను చేసి నానా తంటాలు పడి కుర్చీ ఎక్కాడు. చివరికి తాగి లివర్ దొబ్బి చనిపోయిన వాళ్ళని కూడా వాళ్ళ నాన్న అకౌంట్లోనే వేసుకున్నాడు. మొత్తానికైతే ఆంధ్ర జనాలకి దరిద్రం పట్టే టైం వచ్చింది కాబట్టి సీఎం అయిపోయాడు. ఇక అన్నయ్య దర్పం, ఆ హోదా, ప్రోటోకాల్, కాన్వాయ్, ముందు వెనక వందిమాగదులు, రాజు వెడలి రవితేజములదరగన్నట్లు అన్న రారాజులో ఉండేవాడు. ఏనాడు కూడా రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, విశాఖ ఉక్కు కర్మాగారం కానీ, మెట్రో గురించి కానీ ఎప్పుడు మాట్లాడలేదు అధికారంలో ఉన్నప్పుడు. నమ్మి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి తిరోగమన దిశ పట్టించాడు. కడుపు నిండిన వాడికి గారెలు చేదని ప్రజల్ని కూడా మర్చిపోయాడు. అందుకే ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానన్న అన్నయ్యకి అదే ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ప్రజలు. దాంతో దిమ్మ తిరిగిన అన్నయ్య వింత వింత కోరికలు కోరుతున్నాడు. ఇప్పుడు జనాలు మర్చిపోతారేమో అని ముందుగా జైల్లో చుట్టూ తిరిగాడు. తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బాగా ఆలోచించి బయటకు వచ్చి రాష్ట్రపతి పాలన కావాలన్నాడు. ఇప్పుడేమో ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టుకు వెళ్ళాడు. కాదన్నయ్య, రాష్ట్రపతి పాలన పెడితే నీకు ప్రత్యేక హోదా ఎలా వస్తుందని సూటిగా అడుగుతున్నారు పొలిటికల్ మేధావులు. నా సలహా ఏంటంటే ఇక్కడెక్కడ వర్కౌట్ కాదు, కానీ ఐక్యరాజ్య సమితిలో పిటిషన్ వేస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? సో గైస్, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.